దీపం యొక్క వత్తి పూర్తిగా కాలిపోయిన లేదా మిగిలిపోయిన దాని అర్థం ఏమిటి? దీపం యొక్క వత్తి పూర్తిగా కాలిపోయిన లేదా మిగిలిపోయిన దాని అర్థం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు, పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు. దీపం వెలిగించడాన్ని దీపారాధన అంటారు. దీపం పరబ్రహ్మస్వరూపం. దేవుడిని ఆరాధించడానికి ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తాం. దీపం దేవతలకు ముఖ్యమైన అగ్ని. అగ్నివెనకే దేవతలు అందరూ ఉంటారు. అగ్నికి పాపాలను ప్రక్షాళన చేసి శక్తి ఉంటుంది. అంతేకాదు మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా సహాయపడి కేవలం సానుకూల శక్తిని ప్రవేశం చేస్తుంది. ఇక దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరంగా భావిస్తారు. దీపం అంటే వెలుగు, శాంతి, జ్ఞానం, ఆశ, ప్రాణం. దీపం వెలిగించడం అంటే ప్రాణం పోయేడమే. దీపాల వెలుగులో సరిగా గమనిస్తే నీలం, పసుపు, ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఈ మూడు రంగులు శాంతికి, అభివృద్ధికి ప్రతీకలుగా ఉంటాయని వేదాలు చెబుతున్నాయి. కొంతమంది ఉదయం, సాయంత్రం తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తారు. ఇక పవిత్ర మాసాల్లో తెల్లవారుజామున లేచి చన్నీళ్లతో స్నానం ఆచరించి దీపాలు వెలిగిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత దీపానికి ఉంది. అయితే కొన్ని సందర్భాలలో దీపం కుందులో వెలిగించిన వత్తి పూర్తిగా కాలిపోతుంది. ఇటువంటి సమయాలల్లో చాలామంది ఆందోళన చెందుతుంటారు. ఆ శుభం జరుగుతుందని భయపడుతూ ఉంటారు. మరి ఇది నిజమేనా? అలా దీపం వత్తి పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది? మరియు మధ్యలోనే దీపం ఆరిపోతే ఏమవుతుందనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. దీపంలో ఉన్న నూనెలో దాగున్న అనేక దుర్గుణాలకు సంకేతం. అందులోని వత్తి మనలోని అజ్ఞానానికి ప్రతీక. ఎప్పుడైతే మనం భక్తి భావనలతో దీపాన్ని వెలిగిస్తామో నెమ్మదిగా మనలోని అజ్ఞానం దహిస్తుంది. దుర్గుణాలన్నీ మాయమవుతాయని నిగూఢంగా చెప్తుంది. దీపం వెలిగిస్తే ఎలాగైతే ఇల్లంతా కాంతివంతమవుతుందో అలాగే దీపపు వెలుగు సమస్త బాధల నుంచి మనకు విముక్తి కలిగిస్తుందని ఓ నమ్మకం. దీపం వెలిగించడం మాత్రమే ముఖ్యం కాదు, ఏ నూనెతో వెలిగిస్తున్నాం అనేది ముఖ్యం అని శాస్త్రాలు చెబుతున్నాయి. దీపారాధనకి ఆవు నెయ్యి ఉపయోగిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్యలు, చెడు ప్రభావాలు, మనకు ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి. కీర్తి ప్రతిష్టలు పొందాలి అనుకునేవారు తమ ఇష్టదైవాన్ని ఆముదంతో ఆరాధిస్తే మంచిది. దీపారాధనకు కొబ్బరి లేదా నువ్వుల నూనె, ఆముదం, వేప నూనె, ఇప్ప నూనె, ఆవు నెయ్యి కలిపి తయారుచేస్తారు. దాన్ని కూడా మనం ఉపయోగించవచ్చు. దీపం వెలిగించడం మాత్రమే ముఖ్యం కాదు, ఎన్ని వత్తులతో వెలిగిస్తున్నామనే విషయాన్ని కూడా పరిశీలించుకోవాలి. 2 వత్తులతో దీపం వెలిగిస్తే కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందించి శాంతి నెలకొల్పేలా చేస్తుంది. 3 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. 4 వత్తులతో దీపారాధన వలన పేదరికం దూరమవుతుంది. సంపద సిద్ధించాలి అంటే 5 వత్తులతో దీపారాధన చేయడం శ్రేష్టం. 6 వత్తులతో చేస్తే దీపారాధన వల్ల విజ్ఞానం ప్రాప్తిస్తుంది. దీపం పూర్తిగా కాలిపోతే ఎలాంటి సంకేతాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి దీపం వెలిగించాక ఆ దీపం పూర్తిగా కాలిపోతే ఆ వ్యక్తికి పెద్ద కోరిక త్వరగా నెరవేరుతుంది. మరియు శత్రువుల నుండి కూడా విముక్తి పొందవచ్చు. ఒక వ్యక్తి యొక్క దీపం మధ్యలో ఆగిపోతే మీరు ఏకాగ్రత మరియు కష్టపడి పని చేయాలని అర్థం. దీపపు జ్వాలలో వేణు ఆకారం ఏర్పడితే శ్రీకృష్ణుని ప్రేమ ఆశీస్సులు మీపై ఉన్నాయని, త్వరలోనే శుభవార్తలు అందుతాయని అర్థం. దీపాన్ని త్రిసంధ్యలు వెలిగించాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. త్రిసంధ్యలు అంటే సూర్యోదయం సమయంలో ఉన్నటువంటి సమయం, అలాగే మధ్యాహ్న సమయం, అలానే సంధ్య సమయం. సాయంకాల సమయంలో వెలిగించి దీపారాధన చాలా ప్రత్యేకమైనది. ఏ ఇంట్లో దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని చెబుతారు. ఏ ఇంట్లో అయితే రోజు దీపం వెలుగుతూ ఉంటుందో వారి ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది.
చూశారు కదండి దీపం యొక్క ప్రాముఖ్యత. ఈ వీడియో గాని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకు అందరికీ షేర్ చేయండి.